జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనురాధం 4 పాదాలు, జ్యేష్ఠాన్ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మిథున రాశిలో ఉన్నారు. దాని మూలంగా మీకు కోర్టు కేసులు ఉంటాయి కనుక వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమంలో గురువు ఉన్నారు కాబట్టి, 2వ స్థానాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమంలో రాహువు మరియు శుక్రుడు మీనరాశికి వెళ్తున్నారు 28వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు శత్రువుల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి ఇబ్బందికరంగా ఉంటుంది. బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 28వ తారీఖు నుంచి. లవ్ ప్రపోజ్ చేయకుండా రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4వ స్థానంలో శని ఉన్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన గురువు మీకు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబ సభ్యుల నుంచి మంచి అభివృద్ధి అంటూ ఉంటుంది మీకు. ధనపరంగా మాత్రం, కుటుంబ పరంగా, బిజినెస్ పరంగా ప్లాన్ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు 3వ స్థానంలో ఉన్నారు. సూర్యుడితో కలిసి ఉన్నారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.